ఇప్పుడు పవిత్రతను కాపాడతాం, ధర్మాన్ని కాపాడతాం అని చెప్తారు. ఇప్పుడు తిరుపతి పుణ్యక్షేత్రం, తిరుపతి పవిత్రమైన ప్రాంతం, అత్యధికమైన షాపులు అక్కడే నెలకొల్పుతున్నారు. చూస్తారు, ప్రజలు అన్నింటినీ గమనిస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ శాంతి భద్రతల సమస్యను సృష్టించాలని ప్రయత్నం చేశారు. ఆ రోజు ఆ సంఘటన ముందు రోజు జరిగిన సమావేశంలో నేను కూడా ఉన్నా. ఇతర రాష్ట్రాల నుంచి బీజేపీకి సంబంధించిన చాలామంది కార్యకర్తలను రప్పించడం, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి అనుమతి లేదు కనుక మీరు అందులో పాల్గొంటే అరెస్ట్ చేస్తామని నోటీసులు ఇవ్వడం, హౌస్ అరెస్టులు చేయడం, వీటన్నిటినీ చూసిన తర్వాత ఇది శాంతి భద్రతల సమస్యగా సృష్టించి దీన్ని డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా మళ్ళీ లడ్డూ నుంచి ఇటు మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు కనుక దీన్ని తాత్కాలికంగా పర్యటన వాయిదా వేసుకోవాలని ఆ రోజు మా మాజీ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. అది సహేతుకమైన నిర్ణయం అని ఆ తర్వాత సుప్రీంకోర్టు డెసిషన్ తర్వాత అర్థమైంది. ఎందుకంటే 30వ తేదీన సుప్రీంకోర్టు చెప్పింది, వెంకటేశ్వర స్వామి కేంద్రంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏ విధంగా రాజకీయాలు చేస్తున్నారో దేవుని ఎలా లాక్కొచ్చారు. ముఖ్యమంత్రిగా పూర్తి విశ్వాసంతో సుమారు 10-12 సార్లు తిరుమల దర్శనానికి వెళ్ళిన నాయకుడిగా, పాదయాత్రకు ముందు పాదయాత్ర పూర్తి చేసుకుని కాలినడకన కొండెక్కి విశ్వాసాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రిగా ఆనాటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ఎప్పుడైనా వెళ్తారు. కాకపోతే ఆ రోజున్న శాంతి భద్రతల సమస్యని దృష్టిలో పెట్టుకుని వాయిదా వేసుకున్నారు. అభ్యంతరం ఏం చేయలేదే. మనం ఏం చెప్పామంటే స్వతంత్ర విచారణ జరపండి అని కోరాం. మనం వేసిన అలా కదా ఒక్క మాట కూర్చొని మనం అడిగింది స్వతంత్ర విచారణ జరగాలని. స్వతంత్ర విచారణ అంటే ఏంటి? కోర్టుల పరిధిలో కానీ, సిబిఐ పరిధిలో కానీ, కోర్టు పరిధిలో కానీ జరగాలి. ఇప్పుడు సపోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అధికారులు నియమించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు. పోలీస్ అధికారులు ఏ విధంగా నివేదికలు ఇస్తున్నారో, ఏ విధంగా ఎఫ్ఐఆర్లు వేస్తున్నారో మీరు చూశారు. అలా కాకుండా ఇది దేవుడికి సంబంధించిన, పవిత్రతకు సంబంధించిన అంశం కనుక ఖచ్చితంగా దీనిపైన మీరు ఒక నిజాలు నెగ్గి తేల్చే విధంగా విస్తృతమైన కమిటీని వేయండి, విస్తృతమైన విచారణ ఆదేశించని చెప్పాం. అంతే కదా, డౌట్ ఏముంది? స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్న సిట్ కాదు, కోర్టు కంట్రోల్లో కానీ సిబిఐ కంట్రోల్లో ఉన్న విచారణ స్వతంత్ర విచారణ, ఇండిపెండెంట్ దర్యాప్తు జరగాలి అనే ఉద్దేశంతోనే కోర్టులో వేశారు. కోర్టు కూడా అదే భావించింది కదా. కోర్టు ఏం చెప్పింది మీరు చదవండి. సుప్రీంకోర్టు జడ్జి గారు స్వయంగా చెప్పారు, ఇది అన్ని పూర్వపరాలన్నీ చూస్తూ ఉంటే దీనికి స్వతంత్ర విచారణ, ఇండిపెండెంట్ ఎంక్వైరీ అవసరం అని భావించాడు ఆయన. సుప్రీంకోర్టు జడ్జి గారి కన్నా మనం ఎక్కువ కాదు కదా, న్యాయమూర్తులం కాదు కదా. ఆయనే భావించారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. రైట్. ఇప్పుడు మొదటిసారి మీరు వెళ్ళారనుకోండి, డిక్లరేషన్ ఇవ్వచ్చు, అన్నీ చేయొచ్చు. 12 సార్లు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు, ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్ర దర్శనానికి వచ్చినప్పుడు, చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు దర్శనానికి వచ్చినప్పుడు, రాష్ట్రపతి దర్శనానికి వచ్చినప్పుడు ఆయనతో పాటు ఈయన కూడా కలిసి దర్శనం చేసుకున్నారు. మనం దర్శనం చేసుకున్నాం అంటే అర్థం ఏంటి? స్వామివారి మీద విశ్వాసం ఉంటే కదా చేస్తాము. మీరు అప్పుడు 2018లో ప్రతిపక్ష నాయకుడిగా కొండమెట్లు ఎక్కి దర్శనం చేసుకున్నప్పుడు డిక్లరేషన్ అడగడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంటే కదా ఉంది. అప్పటికిప్పటికి చంద్రబాబుకి ఏం తేడా వచ్చింది చెప్పండి, మీరే చెప్పండి. రాజకీయం కదా. మీరు రాజకీయం చేయాలనే ఆలోచన తప్ప వెంకటేశ్వర స్వామి చుట్టూ రాజకీయం చేద్దామంటే దేవుడు చాలా పవర్ఫుల్, అంత ఈజీగా ఏం వదిలిపెట్టాడు. వెంకటేశ్వర స్వామితో ఆటలా ఆడి చూడమనండి. మేము అడుగుతున్నాం, 2018లో ఆయన దర్శనానికి వెళ్ళినప్పుడు, దర్శనం చేసుకున్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. ఆ రోజు మీరు ఎందుకు అడగలేదు? ఈరోజు ఎందుకు అడుగుతున్నారు? రైట్.